హలో అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర శనగపప్పు కర్రీ. ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. చాలామందికి ఎంతో ఇష్టమైన ఈ కర్రీని నా స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు: గోంగూర 2 కట్టలు, పచ్చిశనగపప్పు అరకప్పు, అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 10 నుండి 12, రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్. ఇప్పుడు పోపు కోసం 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక వెల్లుల్లిపాయ, 2 రెమ్మల కరివేపాకు, 4 ఎండుమిరపకాయలు, హాఫ్ కప్పు వాటర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్. ముందుగా గోంగూరను బాగా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకొని ఇలా కడిగి కట్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. ఇప్పుడు అరగంట పాటు నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకోవాలి. అలాగే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి ఆ తర్వాత పచ్చిమిర్చిని వేసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి దానితో పాటు 1 గ్లాస్ వాటర్ని వేసుకొని 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నాక మూతను తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మరో 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూతను తీసి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకొని మరలా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మరో 5 నిమిషాలు ఉడికించుకున్నాక ఒకసారి మూత తీస్తే ఇలా ఉడుకుతుంది. ఇప్పుడు ఇలా కొద్దిగా కలిపి 2 నిమిషాలు మూత పెట్టి మరలా మూతను తీస్తే గోంగూర కర్రీ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దానిపై మూత పెట్టి గిన్నెను పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం కడాయిని పెట్టుకొని గిన్నె వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా బ్రౌన్ కలర్లోకి రాగానే పొట్టు తీసి దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను వేసుకోవాలి. అలాగే విరిచిపెట్టుకున్న ఎండుమిరపకాయలని వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకును వేసి కొద్దిగా పసుపును యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం కర్రీలో వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొద్దిగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పోపును గోంగూర కర్రీలోకి కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే గోంగూర శనగపప్పు కర్రీ రెడీ. ఇది అన్నంలోకి కానీ చపాతీ లేదా రొట్టెలోకి కానీ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.